ఎయిర్టెల్ యూజర్స్, మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూవర్స్ కావచ్చు, భయ్యా మాకు ఎయిర్టెల్లో 249 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఈ ప్లాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయండి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు ఎయిర్టెల్ యూజర్స్ 249 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఈ వీడియోని మీకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎయిర్టెల్ యూజర్స్ 249 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 24 డేస్ ఉంటుంది. ఈ 24 రోజులు మీరు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ 24 రోజులు మీరు ప్రతిరోజు 1 GB డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఈ 24 రోజులు మీరు ప్రతిరోజు 100 SMS-ని యూజ్ చేసుకోవచ్చు. 5G స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం అన్లిమిటెడ్ 5G డేటాని ఈ ప్యాక్ లో మీకు ప్రొవైడ్ చేయడం లేదు. 5G డేటా రాదు కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ కూడా ఈ 249 ప్యాక్ లో ఏం కూడా ప్రొవైడ్ చేయడం లేదు. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. ఈ 249 రీఛార్జ్ ప్లాన్ ని స్మార్ట్ ఫోన్ యూజర్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు, మరియు కీప్యాడ్ మొబైల్ యూజ్ చేసే వాళ్ళు రీఛార్జ్ చేసుకోవద్దు. ఎందుకంటే కీప్యాడ్ మొబైల్ కోసం 199 రీఛార్జ్ ప్లాన్ ఉన్నది కాబట్టి కీప్యాడ్ మొబైల్ ని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు 199 పెట్టి రీఛార్జ్ చేసుకోండి. వాళ్ళకి డేటా అవసరం లేదు కాబట్టి 199 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో తక్కువ డేటా మాకు సరిపోతుంది, 1 GB డేటా ప్రతిరోజు వస్తే చాలు మాకు 24 రోజుల కోసం అనుకునే వాళ్ళు 249 పెట్టి రీఛార్జ్ చేసుకోండి. 249 రీఛార్జ్ ప్లాన్ గురించి అర్థమైంది కానీ ఈ వీడియో మీకు అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మేము ముందుకు వస్తాను.